ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు? సాయక్క వాళ్ళ ఇంటికి. ఎక్కడికి? అక్కడికి వెళ్ళిళ్ళే అక్కడికి వెళ్తున్నావా? ఏం పెట్టుకున్నావు బ్యాగ్లో? ఏం పెట్టుకున్నావు బ్యాగ్లో? సరే కానీ నీ లక్ష్మమ్మ అవ్వుంది కదా, ఆమె పోకుండా నువ్వేమేం పనులు చేస్తావే? ఏమేం పనులు చేస్తావు? ఉంటుందంట ఇక్కడ. ఎక్కడ తీసుకెళ్ళిపోవే దాన్ని? బ్యాగ్ ఇచ్చేయి, వాళ్ళు కొనిస్తారులే బట్టలు ఇచ్చేయి. తీసుకుందాం మనం బట్టలు కొనుక్కుందాంలే. హనీవి అక్కడికి పోయినా స్కూల్కి పోవాల్సిందే. సరే ఏం పెట్టావు నీ బ్యాగ్లో చూద్దాం రా. ఏం పెట్టుకున్నావు బ్యాగ్లో? సూట్ కేసులో ఏం సర్దేసుకున్నావు ఇప్పుడు? ఊరికి వెళ్తావు. సరే ఏం పెట్టావు? అమ్మా నువ్వు కొట్టావా? ఎప్పుడు జాను? ఇది నువ్వే సర్దుకున్నావా? అదేంటి? ఏంటది? ఏమేం బట్టలు పెట్టుకున్నావు? ఎందుకు అవన్నీ? ఓకే. టూత్పేస్ట్ పెట్టుకున్నావా? బ్రష్ పెట్టుకున్నావు. బొమ్మలేవి? అయ్యో ఏం పాపం మీ బొమ్మలను వదిలేసినావు. ఎందుకు రావు? జాను కూడా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందంట. అయితే చూడు నువ్వు కొడుతున్నందుకు వెళ్ళిపోతుంది. బ్యాగ్ సర్దుకొని చెప్పు. నువ్వు ఎందుకు జాను ఇలా చేస్తున్నావు? నువ్వు ఇలా చేయడం వల్ల చూడు శిశిగాడు వెళ్ళిపోతున్నాడు. చూడు బాయ్ చెప్పేస్తుందిరా. బాయా ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు నువ్వు రావా ఇంటికైతే? రావా? శిశిని జానుని సారీ చెప్పమని చెప్తానులే, ఉండు. నువ్వు వెళ్ళిపోతుందంట సాయి వాళ్ళతో ఉండిపోతుందంట. సరే ఏం చేయాలి చెప్పు? నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? స్నాక్స్ తెచ్చుకుందే అది. జాను స్నాక్స్ తెచ్చుకుంది. హనీకా మీ ఫ్రెండ్కా? హనీకి తీసి ఇవ్వడానికా? హనీకి ఇస్తావు కానీ జానుకి ఇవా? హనీకి దీక్షికా? నీకు మరి జాను అక్క ఫ్రెండ్ కాదా? ఎందుకు అంత అలిగావు? జాను నిన్ను కొట్టిందా? సరే వెళ్ళిపో ఇంకా. బాయ్. అన్నీ లాక్కునేసిందా జాను నీవి? జాను నువ్వు టీవీ రిమోట్ ఇవ్వట్లేదంట, అన్నీ లాక్కేసుకుంటున్నావు అంట. ఏంది జాను ఇది? సరేలే నా కోసం నేను చేయొద్దు అలాగా అని చెప్తాలే జానుని. అరే ఫిక్స్ అయిపోయినావు నువ్వు మెంటల్గా. నీకు మెంటల్ అంటుంది సాయక్క. రాఖీ గాడు వద్దా నీకు? రాఖీ గాడు చూడు అని ఏడుస్తున్నాడు. రాఖీ ఇష్టం లేదా? నీ ఇంట్లో అదే నీ ఇంట్లో నేను అందరూ ఖర్చు ఎవరు ఏడ్చి మరి నాకు కుక్క రే శిశి